మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. వృద్ధాప్యంలోనూ దేవుని కృప అతనిపై నిలిచింది. కెతూరా అబ్రహాముకు జిమ్రా, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనే కుమారులను కనింది. వీరందరూ మహావంశాలకు పునాది అయ్యారు. అబ్రహాము తనకు ఉన్న సమస్త సంపదను తన ప్రియ కుమారైన ఇస్సాకుకు అప్పగించాడు. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానాలు ఇచ్చి తూర్పు దేశానికి పంపివేశాడు. నిండు వృద్ధాప్యంలో అబ్రహాము ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. దేవునితో నడిచిన విశ్వాసీ జీవితం అక్కడ ముగిసింది. ఇస్సాకు మరియు ఇష్మాయేలు కలిసి మక్పేలా గుహలో తమ తండ్రిని సమాధి చేశారు. అబ్రహాము మరణించిన తరువాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇష్మాయేలు కుమారులు 12 మంది. వారు 12 రాజులుగా స్థాపించబడ్డారు. 137 సంవత్సరాలు జీవించిన తరువాత ఇష్మాయేలు మరణించాడు. ఇస్సాకు 40 సంవత్సరాల వయసులో రిబ్కాను వివాహం చేసుకున్నాడు. రిబ్కా గొడ్రాలు కావడంతో ఇస్సాకు యెహోవాను ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. రిబ్కా గర్భంలో శిశువులు పరస్పరం పోరాడసాగారు. ఆమె బాధతో దేవుని అడిగింది. దేవుడు ఇలా చెప్పాడు, నీ గర్భంలో 2 జనములు ఉన్నవి. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. మొదటగా ఏసావు జన్మించాడు. అతడు ఎట్రగా రోమాలతో పుట్టాడు. యాకోబు ఏసావు మడిమను పట్టుకొని పుట్టాడు. ఏసావు వేటగాడయ్యాడు. యాకోబు గుడారాలలో నివసించే సాధువుగా ఉన్నాడు. ఇస్సాకు ఏసావును ప్రేమించాడు. రిబ్కా యాకోబును ప్రేమించింది. ఒకరోజు ఏసావు అలసిపోయి పొలములో నుండి వచ్చాడు. నేను అలసిపోయాను, ఆ ఎర్ర వంటకం నాకివ్వు అని ఏసావు అడిగాడు. యాకోబు ఇలా అన్నాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నాకివ్వు. ఏసావు ప్రమాణం చేసి తన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు అమ్మేశాడు. యాకోబు వంటకం ఇచ్చాడు. ఏసావు తిని త్రాగి వెళ్ళిపోయాడు. అట్లా ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినది, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని తేలికగా తీసుకోవద్దు. విశ్వాసంతో నడవండి.